కాయలు ఫ్రెష్ కాయలు చూడండి. ఇగో సొన కూడా వస్తుంది. చెట్టు నుంచి తెంపించుకొచ్చుకున్నా అన్నీ క్లీన్ చేసేసి ఆరబెడతాను. 200 కాయలు తెప్పించాను. మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలంటే పెట్టుకోండి. చాలా పికిలు పెడుతున్నాను కాబట్టి మీకు ఇంకెవరికన్నా కావాలంటే చెప్పండి. కొంత ఆర్డర్ వచ్చింది. ఇంకా చాలా పచ్చడి మిగులుతుంది. చూసారా ఎల్లికాయలు అది క్లీన్ చేసుకుంటూ ఆరబెట్టాలి. ఇంకా చూసారా సొన ఎట్లా వస్తుందో. ఇట్లా వచ్చింది కాయలు చాలా ఫ్రెష్ అనమాట. చూడండి సొన కారుతుంది. మొక్కలు క్లీనింగ్ మాత్రం చూడు ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఇంత పచ్చడా. చూసారు కదా కూడా పని చేస్తుందని. ఇంతేనా ఆ మొహంతో చూడు ఎట్ట బిక్కుపోయింది. పొద్దున్న నుంచి మనకు ప్రాబ్లం అవుతుంది. కొంచెం కలుపుకోవచ్చు. 4 అయినాయి ముగ్గురు అన్నీ నేర్చుకుంది. అందులోకి కొద్దిగా నూనె, ఆ నూనె డబ్బా తీసుకురా నాన్న. ఓకే ఫ్రెండ్స్, కాయలు కడుక్కున్నాము, ఆరబెట్టుకున్నాము, కొట్టించుకొచ్చినాము. దీంట్లో చూసారా ఈ డబ్బాతో 4 డబ్బాలు పోసాను ఇవి. ఇప్పుడు కారం కూడా 1 డబ్బా. ఇవి 4, ఇది చూపి, ఇది 4 డబ్బాలు. దీంతో ఇది 1 కారం. చూసారా ఇప్పుడు దీన్ని చూసారా. ఇగో ఆవపిండి అంటే కొంచెం తక్కువనే వేసుకోవాలి ఆవపిండి. ఇప్పుడు సాల్ట్ చూసారా. ఆవపిండి ఎంత వేసుకుంటాం సాల్ట్ అంత వేసుకోవాలి. ఎందుకంటే ఆవపిండి సేమ్ ఆవపిండి చూసారా. ఓకే 1 ఇది మెంతి పొడి. మెంతి పొడి అంత వేయక్కర్లేదు. ఎందుకంటే దానికి మనము అవి ఎంత వేసామో దాంట్లో కొంచెం, దీనికి ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. మెంతి పొడి అంత ఎక్కువ వేయద్దు, దానికి సమానం వేయద్దు. ఎప్పుడైనా మనము ఇది ఎంత వేస్తున్నామో దాంట్లో పావు అట్లా. ఇగో చూసారా అదనమాట వేసేస్తాం కదా. ఇదంతా ఇగో వెల్లుల్లిపాయలు కూడా బాగానే వేసుకోవాలి. ఎందుకంటే ఇదే టేస్ట్. చూసారా అంతా కలిపేసుకోవాలి. దీన్ని కలుపుకొని మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చేయి కూడా ఉపయోగిస్తాయి, ఎందుకంటే ఇది వేసుకున్నా అందుకే. ఇదంతా పొడి కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి అనుకుంటారు కానీ ఎంత ఈజీ అని. ఫ్యాన్ వేస్తే ముఖం మీద పడిపోతుంది. ఇక్కడ వైజాగ్ ఇట్రా నాన్న, ఆయిల్ తీసుకో. ఆయిల్ వేయి కొంచెం
తీసుకొని ఆయిల్ వేయను. కొంచెం ఆయిల్ వేయి, చెప్తాను నేను. వెయ్యి కొంచెం ఇంకొంచెం. ఓకే ఓకే ఓకే. ఇవి 4 డబ్బాలు. ఇవి నీకు వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూసారా? ఇవి కలుపుకొని ఈ డబ్బాలో పెట్టేసుకోవాలి. చూసారు కదా? ఇట్లా అంతా కలుపుకోవాలన్నమాట. ముక్కలు ముక్కలు అంతా కలిపేసుకోవాలి. కలుపుకుంటే ఇప్పుడు ఇవన్నిటికి పట్టిపోతాయి, మనకి ఏమి ఇబ్బంది అవడం. ఇంకా కాస్త వేయాలి. అది సిస్టమ్ ఇదనమాట. దీని ప్రకారం కలుపుకుంటే మీరు కూడా ఈజీగా కలుపుకోవచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు. ఎవరైనా పిల్లలైనా, కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు ఆవకాయ ఎవరైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎలా కలుపుతున్నాం? ఓకే, ఫైనల్గా మామిడికాయ పెట్టడం జరిగింది. 2 డబ్బాలు, ఇంకో డబ్బా ఉంది. అయిపోయింది 2 డబ్బాలు ఫైనల్ అయిపోయింది. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ వరకు పెట్టేసాము. మళ్ళీ ఇంకొక ట్రిప్లో ఇంకోటి పెడతాము. ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ ఇచ్చింది. దీంట్లో శ్రీ లావణ్య పికిల్ ఛానల్లో నా నంబర్ ఉంది. శ్రీ లావణ్య పికిల్ ఛానల్ నంబరు అన్నీ ఉన్నాయి. మీరు ప్లీజ్ గైస్ మీరందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరికీ మరి మీ ఆదరణతో ముందుకెళ్ళాలని చూస్తున్నా. మీరందరూ కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. చూడండి అయిపోయింది ఫినిష్ అనమాట. ఇక అయిపోయిన తర్వాత ఇక మనం ఏం చేసేద్దరు, ఇక అన్నీ కట్టి పెట్టేసుకొని చూసారా? ఆవకాయ గుమ్మలాడే ఆవకాయ, ఎల్లిపాయలు కానీ అన్నీ మొత్తం సమస్తం కరెక్ట్గా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది దీంట్లో అన్నం వేసుకొని తింటే బాగుంటుంది. మా అమ్మ చిన్నప్పుడు ఆవకాయలో అన్నం వేసి పెట్టేది అందరికి, మా పిల్లలందరికీ కలిపి ఆవకాయ పచ్చడి పెట్టిందంటే అన్నం నాకు కావాలని వండుకోవడం కానీ. చూసారా? ఓకే, అందరికీ మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఆవకాయ పెట్టాను చూడండి, కొత్త ఆవకాయ. రండి, ఓకే తినేద్దాం, కుమ్మేద్దాం. ఓకేనా? లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ఓకే, బాయ్.